ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తావా, జూనియర్ షారూక్ ని జారనిస్తానా. షో ఎంట్రీ ఎవడన్నా? నేను యాంకర్. నేను డాన్స్ చేస్తే చూడాలని కోరుకుంటా. నా కర్మ కాలకపోతే ఈవిడ్ని పిలవడం ఏంటి? మా కెమెరా వాడు ఈవిడ్ని ఫ్రేమ్ పెట్టడం ఏంటి? అప్పుడు అనుకున్నా నేను, అయ్యా ఇది కాకినాడ, కాకినాడలో కత్తులు, మనము మొండి కత్తులు, మనం ఏడబానికి వస్తాం. కానీ అంటే హ్యాట్స్ ఆఫ్ టు యు. ఏమన్నా నా పర్ఫార్మెన్స్ నేను కనబడలేదంటే నమ్మండి. ఇక్కడ కాకినాడకి ఇంకో సిమిలారిటీ ఉంది. కాకినాడలో పెద్ద విశాలమైన సముద్రం ఉంది. సముద్రం అయినంత ఎంటర్టైన్మెంట్ మా ఆడళ్ళ మజాక కదా, బాగా సెట్ అయింది కదా. సముద్రం అంత విశాలమైన హృదయాలు కాకినాడలో ఉన్న ఆడవాళ్ళ హృదయాలు. నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ఇగో కాకినాడ నుంచి పోద్ది. దట్ ఇస్ కాకినాడ. కాకినాడకి సెల్యూట్ కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాల మజాక. నేను వచ్చేసా, కాకినాడ రెడీగా ఉంది. టీవీ అవతల మా ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు. మా 2 టీమ్స్, మా పార్టిసిపెంట్స్ ఎవరో పిలిచేద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్. ప్రేమదేశం యువరాణి, భూతప్రాయం విరిబోణి, ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. హలో, బాగున్నారండి? చాలా బాగున్నారు. ఆ నెక్లెస్ ఏంటండి బాబు? మొత్తం కాకినాడలో ఉన్న బంగారం మొత్తం ఆ నెక్లెస్ లో ఉంది. మీ పేరండి? వేణి. వేణి. సింధు. సింధు. వేణి, సింధు మీరిద్దరు వదిన మరదలు. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాక. హాయ్ అండి. ఇంత తెల్లగా తమ్మన్న తర్వాత మిమ్మల్ని చూస్తున్నా. మేకప్ ఒరిజినల్? అసలు మేకప్ లేదు. ఒరిజినల్ బ్యూటీ. కాకినాడ నేచురల్ బ్యూటీ ఇక్కడ ఉంది. మీ పేరండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. సూపర్ అండి. మీ పేరు? అనురాధ. అనురాధ గారు. మీరిద్దరు? సిస్టర్స్. సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాక. ఇక్కడ వదిన మర్దళ్ళు, ఇక్కడనేమో అక్క చెల్లెలు. ఫస్ట్ పరిచయం పెంచుకుందాం. ఎంటర్టైన్ చేయాలి. మీరు పాట పాడతారా, జోక్ చెప్తారా? మీ ఇష్టం. జోక్ చెప్తారా? చెప్పండి. పెళ్లి సంబంధం వస్తుందండి. ఎవరికండి? ఒక అమ్మాయికి. ఒక అమ్మాయికి. అబ్బాయి కూర్చుని అబ్బాయి సీట్ మీద కూర్చొని తర్వాత చూసి వెళ్ళిపోతారండి. అయిపోయి చూసుకుని వెళ్ళిపోయాక పెళ్లి కూతురు మమ్మీ అంటది వాళ్ళ హస్బెండ్ తోటి, వాళ్ళ ఫాదర్ తోటి, ఏంటి అబ్బాయి అసలు నవ్వలేదు ఫేస్ లో అనేసి అంటే, మగాళ్ళకి పెళ్లి అయ్యాక ఎలాగ నవ్వు ఉండదు కదే అనేసి. మీకు బాగా సంతోషేస్తారు కదా మా మగాళ్ళు నవ్వులు తీసుకుంటే? గుంజుకోండి, అన్ని గుంజుకోండి. మా మగాళ్ళ దగ్గర అన్ని గుంజుకోండి. అయినా మేము హ్యాపీగా మీ నవ్వు కోసం సాక్రిఫైస్ చేస్తామండి. అది మగతనం అంటే. ఇది కూడా జోక్, అంతే జోక్. సాధారణంగా షాపింగ్ మాల్స్ లో 70% ఆఫ్ అని పెడతారు కదా, అలా ఒక 2 days ఒక షాపింగ్ మాల్ లో 70% ఆఫ్ అని పెట్టారు. 70% ఆఫ్ అని పెడితే మార్నింగ్ 4 o'clock నుంచి మొత్తం జనం వచ్చేసారు అనమాట. ఒక ఆయన అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు, కానీ ఆయన వెనక్కి తోసేస్తున్నారు. అలా 2-3 times చేసిన తర్వాత 7 వరకు చూసారు. ఆయనకి చిరాకు వచ్చి, ఇచ్చి షాపింగ్ లేదు ఏమీ లేదు, షాప్ నేను ఓపెన్ చేయను, డిస్కౌంట్ లేదు ఏం లేదు, వెళ్ళిపోండి. గుడ్ జోక్. వెరీ నైస్. పరిచయం అయిపోయింది. వెల్కమ్ టు ఆడాల మజాక. మీరండి? రవి. నేను కూడా జోక్ చెప్తాను. జోక్. ఓకే, రెడీ. ఒక రవి ఉన్నాడు మాట. ఒక్క రవి ఉన్నాడు. ఈ రవి నేనే. రవి ఏం చేస్తున్నావు అంది మీ ఆవిడ. మా ఆవిడ? మీ ఆవిడ అంది. కాకినాడ అమ్మాయి.
కాకినాడ అమ్మాయి అయితే ఓకే. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే ఆగబ్బా దోమలు కుడుతున్నాను అని అన్నాడు. దోమల్ని కుడుతున్నావు, ప్యాకప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఇట్లా కొడుతున్నావు. ఇప్పుడు 2 ఆడదోములు 3 మగదోములు చంపేనే అని అన్నాడు. ఎలాగ నీకు తెలుసు అంటే 2 ఆడదోములు వెళ్ళి అద్దం ముందు ఉన్నాయి, 3 మగదోములు వెళ్ళి బీర్ బాటిల్ పక్కన ఉన్నాయి. అంటే దోమ ఆడ మగ తెలుసుకోవాలంటే అద్దం మీద ఉంది ఆడదోమ, బీర్ బాటిల్ దగ్గర ఉంది మగదోమ. వెరీ గుడ్. నేను కూడా జోక్ చెప్తాను రవి. ఒక ఆమె ఉంది కానీ ఒక పక్కింటి పిన్ని గారిని తీసుకొని వాళ్ళ హస్బెండ్ తప్పాడని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. మీ ఆయన ఎలా ఉంటాడో అడుగుతాడు ఎస్ఐ గారు. మా ఆయన చాలా హ్యాండ్సమ్ గా రవిలా ఉంటాడు, చాలా హైట్ గా వైట్ గా. ఆ పక్కింటి పిన్ని గారు అంటారు, అదేంటమ్మా మీ ఆయన నల్లగా ఉంటాడు కదా అలా చెప్తున్నావు ఏంటి అని. పోయేవాడు ఎలాగా పోయాడు కదా, వచ్చేవాడు కూడా రవిలా ఉండాలి కదా అంటుంది. కానీ ఫుల్ ఎంటర్టైనింగ్ గా మన ఎపిసోడ్ స్టార్ట్ అయింది. 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. ఆడేద్దామా మన రౌండ్ లో? మన ఫస్ట్ రౌండ్ ఆడువారి మాటలకి అర్థాలే వేరులే. సో నేను ఒక పదం ఇస్తాను, ఆ పదం గురించి నాకు చెప్తారు, కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా. ఎస్, నో, ఓకే, ఆల్ రైట్ కూడా ఇంగ్లీష్ లోనే వస్తాయి కాబట్టి అవి కూడా మీరు వాడకూడదు. నేను చాలా స్ట్రిక్ట్, కానీ ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి మీరు. రైట్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే టాపిక్ మ్యారేజ్ లుక్స్, పెళ్లి చూపులు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి పెళ్లి చూపులకి ఈ రోజు ఇంత లేట్ గా వచ్చావు? ఇంగ్లీష్ పదాలు లేట్ గా, ఇంగ్లీష్ పదం. వెరీ గుడ్, ఫస్ట్ మనం గెలుస్తున్నాం. అయ్యో వదినా, నువ్వేమనుకుంటున్నావు? అక్కడున్న తలనొప్పి, పైవాడేమో ఆడలేస్తాడు, పక్కోడేమో బతికిస్తాడు, వర్క్. ఇంకో ఇంగ్లీష్ పదం వచ్చింది, రాసుకోండి రా సాంబా. అది కదమ్మా, రోజు ఉన్నవే కదా, ఈరోజు పెళ్లి చూపులు తొందరగా రావాలి కదమ్మా. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు కదా వదినా. ఏదో మేనేజ్ చేస్తా. మేనేజ్. 3. ఏం చెప్తావు వదినా, ఏం చెప్తావు? వాడేమో చేయమంటాడు, వాడు చెప్పేది వాడికే అర్థం కాదు, నన్ను చేయమంటాడు, వాడికే అర్థం కానప్పుడు నేను ఎట్లా చేస్తాను అనుకుంటున్నాడు వాడు. తలనొప్పి వచ్చేస్తుంది అనుకో, తెలుసా? అక్కడ తలనొప్పి అనుకుంటే ఇంటికి వచ్చాక తలనొప్పి అంటే నడుము నొప్పి. హెడ్. హెడ్ ఇంగ్లీష్ పదం వచ్చింది. తలనొప్పి వచ్చేస్తుంది తెలుసా? నువ్వు ఇంటికి వచ్చాక కూడా ఇక్కడ మళ్ళీ అది అది అని పెట్టకు, చాలా కష్టంగా ఉంది నాకు. అది కాదమ్మా, వాళ్ళు ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి లేట్. 5. సరే, ఒక వేడి టీ పెట్టమనండి. సరే అయితే నువ్వు వేడివేడిగా ఏదో పని చెయ్యి, నేను వెళ్ళి రెడీ. అదే రెడీ. 6. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యరా. మనలమన్నమాట అదినా. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడంటావు? పెళ్ళికొడాక రవిలా ఉన్నారు. రవిలా ఉన్నాడా? ఓకేనా? చేసుకోవడం ఏ హైట్ తక్కువనా? హైట్ నా హైట్ గురించి కావాలా మీకు? బాగా పొడుగు తక్కువ, మరి కలర్ కూడా నాకు కలరు రంగు కూడా నాకు అంత సరిపోయేటట్లేదు కదా. ఏం పర్వాలేదమ్మా, తెల్లగానే ఉన్నారు. ఇప్పుడు అలా అనుకుంటే తర్వాత కష్టం వదినా. ఏమ్మా బాగున్నారు కదా, కట్నం తీసుకుంటే చేసుకుంటారు. ఏమైంది? I will not take dowry. I will not take. కట్నం తీసుకోలేదంటే ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ప్రాబ్లం 10. టైమ్ అప్. టోటల్ గా మీరు ఆడాల మజాకలో ఫస్ట్ రౌండ్ రికార్డ్ బ్రేక్ చేశారు. పోండి, ఎవ్వరు కూడా ఇంతవరకు 4, 5, మీరైతే బద్దలు కొట్టి 10. సూపర్, గెలిచిపోయారండి మీరు. కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ చెప్తాను, ఎందుకంటే 10 ఆంగ్ల పదాలు వాడారు. ఇప్పుడు వీళ్ళు 11 వాడితే మీకు గిఫ్ట్ వస్తుంది. చూద్దాం. ఇచ్చే టాపిక్ లేడీ పొలిటీషియన్, అంటే రాజకీయ నాయకులు ఆడవాళ్ళు అయితే. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడదానిగా రాజకీయవేత్త అయితే ఏం చేయాలనుకుంటున్నావు? నేను చాలా చేయాలనుకుంటున్నాను. ఆడవాళ్ళు రోజు ఇంట్లో కష్టపడి వంటలు చేసి, కొన్ని వాటికే మిషన్స్, కొన్ని వాటికే యంత్రాలు అవసరం పడతాయి. కాబట్టి అలగ కాకుండా బటన్ నొక్కి ఒక్క నొక్కి అంతే. ఏంటది? బటన్ రవి. దాని నొక్కి. యు మీన్ ప్రెస్సింగ్? నొక్కి. అదే ప్రెస్ కాదు, నొక్కి. ప్రెస్ అండి. ఓన్లీ నొక్కి. వద్దు.
చేస్తాము, అది నొక్కి తర్వాత నడిచినప్పుడు కూడా కాలు నొప్పి రాకుండా దానికి కూడా కాలికి మిషన్స్ పెట్టుకుంటాం. పొలిటీషియన్ టాపిక్ అంటే నొక్కు 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 అన్నారు. ఇవన్నీ ఆడవాళ్ళకి చాలా చాలా అవసరం కాబట్టి ఆడవాళ్ళు ఏ విధంగా అయితే సుఖపడతారో, ఎక్కడ కష్టం లేకుండా ఉంటుందో అలాంటివన్నీ వాళ్ళకి సమకూరుస్తాం. సమకూర్చి వాళ్ళు హ్యాపీగా దర్జాగా మహారాణి లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు పొలిటీషియన్ అయితే, నేను రాజకీయవేత్తనైతే ఆడవాళ్ళు ఇప్పుడు చాలా సమస్యలతో యు మీన్ ప్రాబ్లమ్ సమస్య తొందరగా ఆడవాళ్ళు ఉద్యోగ రీత్యా వాళ్ళకి భద్రత కల్పిస్తాను. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాదు జరగకుండా వాళ్ళకి భద్రతని కల్పించడానికి సేఫ్టీ కాదు ఓన్లీ భద్రత భద్రత కల్పించడానికి సర్వశక్తిగా ప్రయత్నిస్తాము. టైం అప్పు 8 ఇంగ్లీష్ పదాలు, ఇక్కడ 10 ఇంగ్లీష్ పదాలు. సో టోటల్ గా కాంపిటీషన్ లో ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారో వాళ్ళకి గిఫ్ట్ అని మాట్లాడుకున్నాం. ఇద్దరు కూడా అంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడలేదు, కానీ తక్కువ ఇంగ్లీష్ పదాలు వాడారు కాబట్టి మీరే చాలా కష్టపడి గెలిచారు. కంగ్రాచులేషన్. ఆల్రైట్, కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి 3 జార్ మిక్సర్ గ్రైండర్. సో ఫస్ట్ రౌండ్ ఇలా అయిపోయింది. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే రౌండ్. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్ చిలక. ఇక్కడ చాలా మంది అందంగా రెడీ చేసి వచ్చారు. ఇందులోకి వెళ్ళి 4 అందమైన లేడీస్ ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ బాగా చేస్తే, మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ మీకే. ఆల్రైట్, సో మన ఆనవాయితీ ప్రకారంగా ఒక మంచి ర్యాంప్, మంచి మోడల్ వాక్ అలా వెళ్ళి అక్కడ నిల్చొని ఒక అందమైన పోజ్ ఇచ్చి ఒక 5 సెకండ్లు ఆగి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. రెడీ, మ్యూజిక్. చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగుబళ. ఓ చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగుబళ. నాకు అదృష్టం మా అమ్మగారితో నడవే. ఒక్కసారి మ్యూజిక్ అయినానా? చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగుబళ. ఓ చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగుబళ. ఓ మనసే మరిగే సరసన. వెరైటీ ఏంటంటే మా అమ్మగారు రైతు బజార్కి వెళ్ళినప్పుడు దొండకాయలు ఉన్నాయా, బెండకాయలు ఉన్నాయా, ఆకుకూరలు ఉంటాయా, పచ్చకాయ కూరలు ఉంటాయా, అలా అయిపోయింది కదా. అవునను. మీ పేరు? నిన్ను చూడండి, సరోజ. సరోజ గారు. అబ్బాయిని చూసినంత ఆనందంగా నన్ను దీవించమ్మా. కాదే, నా 50+ చాలా ఎనర్జీ వచ్చింది నాకు ఈ ప్రోగ్రామ్ తోటి. మీరు 50+? షుగర్ బీపీ అన్ని ఉన్నాయి, చాలా ఎనర్జీ వచ్చింది, అన్ని తగ్గిపోయి టాబ్లెట్ వేసుకోకుండా. నీకు షుగర్ బీపీ ఏంటమ్మా? నా తల్లివమ్మా నువ్వు, నీకేం కాదమ్మా. బాబు నిజం చేద్దాం, నాకు చాలా తగ్గి హ్యాపీగా ఉన్న, పిల్లల దూరంగా ఉన్నా. ఈ ప్రోగ్రామ్ వస్తుందంటే నాకు బీపీ షుగర్ టాబ్లెట్. వెరీ గుడ్, సూపర్. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. లేడీస్ కి ఎనర్జీ, బీపీ షుగర్ ఏమి రావు, ఆనందంగా నవ్వుకుంటా ½ అన్ అవర్. అది ఇది చూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు డాక్టరేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా వల్ల మీకు బీపీలు షుగర్ ఆనందంగా నవ్వుతున్నాం. ఎన్ని సమస్యలు ఉన్నా ½ అన్ అవర్ లేడీస్ చాలా ఆనందంగా నవ్వుతున్నాం. 6 అవ్వగానే కరెక్ట్ గా వెళ్ళిపోతా ఎక్కడ ఉన్నా నేను. సూపర్. ఇప్పుడు అసలైన టాస్క్. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ 5 లేడీస్ లో ఎవరు అందంగా రెడీ అయ్యారు? అందంగా ఉండడం దేవుడిచ్చిన వరం, కానీ అందంగా రెడీ అవ్వడం మన మీద ఉంటది. సో ఇక్కడ 5గురిలో ఎవరు అందంగా రెడీ అయ్యారో మా ఆడియన్స్ చెప్తారు. మీ పేరండి? మంజుష. మంజుష. మంజుష గారు చాలా అందంగా రెడీ అయ్యారని నేను అనుకుంటున్నాను.
మీరేమంటారు? ఎంతమంది ఓట్స్ వేస్తారు ఆడియన్స్? వెరీ గుడ్. ఇప్పుడు ఎత్తిన వాళ్ళు మళ్ళీ చేయెత్తలేరు. మీ పేరండి? మణండి. మణి. మణి గారికి ఎంతమంది ఓట్స్ చేయొద్దండి? రైట్. మా అమ్మగారు చాలా అందంగా రెడీ అయ్యారు. అబ్బా నేను ఈ చేయొత్తా. ఓకే, ఫైనల్ గా మీ పేరండి? శబానా. శబానా గారు అందంగా రెడీ అయ్యారు. చేతులు నేను లేపేస్తారండి. ఓకే, ఫైనల్ గా మీ పేరండి? శారద. శారద గారు అందంగా రెడీ అయ్యారు. మనం ఎత్తుకోదు. ఫైనల్ గా అందంగా రెడీ అయ్యారు అంటే ఎవరంటే క్లియర్ విన్నర్ ఉన్నారు. శబానా గారు, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ శబానా గారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. మా ఆడియన్స్ నుంచి గిఫ్ట్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు ఫైనల్ రౌండ్ విత్ ఆర్ పార్టిసిపెంట్స్. ఆ రౌండ్ పేరే సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్చిలో గేమ్ లో ఇంతవరకు ఎపిసోడ్ లో మాత్రం టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ గట్టిగా ఉంటే ఈ రౌండ్ వాళ్ళే గెలుస్తారు. సో ఇప్పుడు వదిన మరదళ్ళు అండ్ సిస్టర్స్ ఎవరి మధ్యలో ఎక్కువ బాండింగ్ ఉందో తెలుసుకునే రౌండ్ ఇది. ఓకేనా? ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒక్క హ్యాండ్ తోని వుడెన్ ప్లాంక్ ని పట్టుకొని దీని మీద ఒక బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ జిగ్ జాగ్ అలా వెళ్ళి ఫైనల్ గా ఉన్న బాస్కెట్ లో బాల్ వేసేయాలి. కానీ ఎక్కడైనా ఏ టైంలన్నా కింద వీటిని తాకారో ఆ బాల్ ని కౌంట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ విత్ దెమ్. రెడీయా? రెడీ. ఓకే, యువర్ 1 minute స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బంతి లాంటి బత్తాయి వారెవ్వా, పన్ను లాంటి అమ్మాయి వారెవ్వా, దోరగుంది బొప్పాయి వారెవా, చాలా మెల్లగా చేస్తున్నారు. మంది వారెవా, చేత పట్టుకున్న చెయ్యి చేసుకున్న చెంగు చెంగుమంటుంటే ఆ, హాయ్ ఆ, ఆ, ఆ. కోసి తీసుకున్న దూసి ఈ నుంచి వెళ్ళాలా? మధ్యలోకి వెళ్తున్నారు. బంతి లాంటి బత్తాయి వారెవ్వా, పన్ను లాంటి అమ్మాయి వారెవ్వా, దోరగుంది బొప్పాయి అయిపోయింది, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. దొంగ ఫాస్ట్ అయిపోయింది, టైం అయిపోయింది. ఇదే లాస్ట్ టైం. సో బాస్కెట్ లో టోటల్ గా 4 balls ఉన్నాయి. కానీ మీరు ఒక బాల్ వేసేటప్పుడు మీ చెయ్యితోని టచ్ అవ్వకుండా కిందికి వెళ్ళింది కాబట్టి ఒకటి మైనస్ చేస్తున్నాం. సో టోటల్ గా మీ స్కోర్ 3 అండ్ మీరు 4 వేస్తే గెలిచిపోతారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెరీ గుడ్. ఇంత మెల్లగా వెళ్తే కాదు, ఇంత మెల్లగా వెళ్తే కాదు, తొందరగా. బంతి లాంటి బత్తాయి వారెవ్వా, పన్ను లాంటి అమ్మాయి రెండు నాట్ కౌంట్. దోరగుంది బొప్పాయి వారెవా, దొంగ ముద్దులి మంది వారెవా, చేత పట్టుకున్న Very good. చెయ్యి చేసుకున్న చెంగు చెంగుమంటుంటే అయిపోయింది, అయిపోయింది, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. రెడీ. కోసి తీసుకున్న దూసి చేసుకున్న మోజు మీద చిర్రు కట్టెలలాయి, బంతి లాంటి బత్తాయి వారెవ్వా, పన్ను Fast, 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 fast. వారెవ్వా, దోరగుంది బొప్పాయి వారెవా, దొంగ ముద్దులి మంది వారెవా. సో టోటల్ గా 1 minute లో మీరు 1, 2, 3, 4, 5 balls వేశారు. కానీ ఒకటి జిగ్జాక్ వెళ్ళకుండా వేశారు, ఇంకోటి చెయ్యి హెల్ప్ తోని వేశారు. సో అందుకని ఆ 5 లో 2 తీసేస్తే అండ్ వీళ్ళ స్కోర్ కూడా 3. సో 3 వేశారు. టై సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు టై బ్రేకర్. ఆల్రైట్, ఇప్పుడు టై బ్రేకర్ చాలా సింపుల్. ఏం కాంపిటీషన్ పెట్టాలని గట్టిగా ఆలోచించా. సో ఫైనల్ గా అర్థం చేసుకున్నాను. ఆడాల మజాకా అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే ఆడాల మజాకా. మీరిద్దరు డాన్స్ రూపంలో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి.
మీ టీంలో ఇద్దరు ఉన్నారు, ఎవరైనా ఒక్కరు రావచ్చు. సో ఇప్పుడు మీరిద్దరిలో ఒక్కరు వచ్చి డాన్స్ చేస్తారు, జస్ట్ 30 సెకండ్స్. ఎవరైతే బాగా చేస్తారో మా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. రెడీ? మీ దగ్గర నుంచి ఎవరు వస్తున్నారు? మీ నుంచి ఎవరు వస్తున్నారు? చెల్లి వస్తున్నారు. ఓకే, ఇద్దరు అట్ సేమ్ టైం డాన్స్ చేస్తారు. ఫైనల్ గా గిఫ్ట్ ఎవరికో ఆడియన్స్ చెప్పేస్తారు. ఓకే, ప్లీజ్ ముందుకెళ్ళండి. రెడీ, మ్యూజిక్. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్టు కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? వెరీ గుడ్. వావ్, ఒక తమన్నా ఒక సమంత ఆడితే ఇలా ఉంటది. సో ఫైనల్ గా ఇప్పుడు ఓట్స్. ఇక్కడ ఎంతమంది ఓట్స్ వేస్తారు చేయొద్దండి. అందరు ఎత్తేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కంగ్రాచులేషన్. గుండె కుదిపెరా రంగుల రాట్నపు కళ్ళెట్టి సిగ్గు విడిచి తన చుట్టూ గిరగిర ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి గ్రైండర్. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సో ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇక్కడ వీళ్ళు గిఫ్ట్ గెలుచుకున్నారు, వాళ్ళు గిఫ్ట్ గెలుచుకున్నారు, అండ్ మా బ్యూటిఫుల్ శబానగర్ అందంగా రెడీ చేసి వచ్చి ఆడియన్స్ నుంచి కూడా గిఫ్ట్ గెలుచుకున్నారు. నెక్స్ట్ ఆడాల మజాక మీ ఊరికి వస్తుంది, మీతోని ఆట పాట డాన్స్లు అల్లరి చేయడానికి. మీరేం చేయాలి? ఈటీవీ చూస్తూ ఉండండి, సెలక్షన్స్ కి రండి, అండ్ మా ఆడాల మజాకాలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్. కానీ ఇప్పుడు డాన్స్. అయితే క్యాట్ అంది కదా, బాబు నేను పెళ్లికి ముందు టైగర్ ని, పెళ్ళైనాక ఇలా అయ్యా, ముందు ముందు నువ్వు కూడా ఇంతే. ఒంటి పేరు జమున, ఇంటి పేరు సమ్మిట, రవి గారికి అబ్బో పెద్ద ఫ్యాను. వన్ మోర్ టైం, ఒక్కసారి రెడీ. అనవసరంగా చెప్పానేమో. అది ఇలానండి, అది ఇలా. మీరేమో ఎవరిని రమ్మంటుందా అని చూస్తున్నారు. దగ్గర నుంచి మాంకలమ్మ జాతరను చూసిన